ఇలాంటి కాన్వర్జేషన్స్ మీద డిస్కషన్ మనం ఎంత మాత్రం చేస్తున్నామో, అలాగే నాకు తెలిసి బిట్వీన్ ద మీడియా అండ్ బిట్వీన్ యాక్టర్స్ ఆ ఒక సినర్జీ వచ్చేస్తే, when we stop asking questions like this, or when we stop having మనం మనల్ని ఒక నీష్ లోపలికి మనం పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సినిమా చూసి ఒక ఫీమేల్ ప్రొటాగనిస్ట్ ఉన్నారు, ఇది ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అని చెప్పిన వెంటనే ఇట్స్ అన్నెసెసరీ ఫాలోయింగ్ ఇన్ టు అ నీష్ వితౌట్ ఈవెన్ అస్ ట్రయింగ్. అవసరం లేదు కదా. ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద మోస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఆఫ్ దిస్ ఇయర్ వితౌట్ అ డౌట్, బికాజ్ మీకు కావాల్సినంత ఉంది. అండ్ రాయలసీమలో ఫస్ట్ ఫిల్మ్ వితౌట్ ఎనీ బ్లడ్. సో అలాంటి కొన్ని కొన్ని ఇది ఉంది. బట్ ఇట్స్ అ వెరీ సి ఇట్స్ వెరీ రేర్ దట్ మిమ్మల్ని మీరు ఒక స్క్రీన్ మీద చూడగలిగే ఒక సినిమా, అది చాలా రేర్ అనమాట. ఎస్పెషలీ నాకు చాలా ఎక్కువ గౌరవంగా నేను చెప్తున్నాను దట్ తెలుగులో ఇలాంటి ఒక ఫిల్మ్ నేను యాక్ట్ చేస్తున్నానంటే దట్ ఈస్ వెరీ, ఐఎమ్ వెరీ వెరీ థ్రిల్డ్ అబౌట్ దట్. మోర్ ఇంపార్టెంట్లీ యాజ్ అ మలయాళీ గర్ల్, బికాజ్ మనం ఎప్పుడు చూస్తున్నాం, ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఈస్ ఎక్సలెంట్ ఫిల్మ్స్ ఇన్ మలయాళం. బట్ ఐ డోంట్ నో, యాజ్ అ మలయాళీ తెలుగు సినిమాలో ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తుంది, అందరూ ఇటువైపు కూడా చూడాలి అనే ఆ ఒక ఇది నాకుంది. అండ్ అది ఈ ఫిల్మ్ ద్వారా వస్తుందనే నమ్మకం ఉంది. సో వై వుడ్ ఐ సే నో టు అ ఫిల్మ్ లైక్ దిస్? రావాలని కూడా కోరుకుంటున్నాం. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్గా ఈ టీజర్ చూస్తేనే అర్థమైంది, అంటే మనసును హత్తుకునే ఎమోషన్స్ అనే ఉన్నాయి. ఎమోషన్ అనేది యూనివర్సల్. బట్ ఈ సినిమాని ఓన్లీ తెలుగు, తమిళ్ అండ్ మలయాళం వరకే పరిమితం చేశారు. అట్లీస్ట్ అంటే కన్నడ ఉంటే కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్ అయ్యేది, లేదా పాన్ ఇండియన్ సినిమా అయ్యేది కదా. సో అంటే ఎమోషన్ అనేది కామన్ కదా ఎక్కడైనా కూడా, ఎవ్రీవేర్. బట్ ఎందుకు ఈ 3 లాంగ్వేజెస్కి స్టిక్ అయ్యారు? హిందీ కూడా ఉందండి. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ నేమ్ టు మేక్ ఇట్ బిగ్ అండి. ఓకే, కన్నడ ఇస్ ద రీజన్ వై వీ డిడ్ంట్ గో కన్నడ ఇస్, అక్కడ ఈవెన్చువల్గా all the people, even the Kannadigas are watching in Telugu only. So that's the only reason we didn't put the Kannada name there. But we'll be releasing in Karnataka and Bangalore as well. డైరెక్టర్ గారు, అంటే 35 అని పెట్టారు. యాక్చువల్గా ఈ మధ్యన అంటే ఇలాంటి నెంబర్తో వచ్చిన సిరీస్లు కానీ సినిమాలు కానీ హిట్ అవుతున్నాయి కదా, అది రీజన్ అనుకోవచ్చు. లేదంటే 35 అనేది పెట్టడానికి పర్ఫెక్ట్, అంటే 90s ఈ మధ్యన ఒకటి వచ్చింది, పెద్ద హిట్ అయింది, దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, అది కూడా ఒక సిరీస్ అయినా కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో వచ్చింది కదా. సో అలా ఏమైనా రిలేటబుల్ చేశారా, లేకపోతే 35 పెట్టడానికి రీజన్ స్పెసిఫిక్గా? కరెక్ట్, 36.5 అని పెట్టుకోవచ్చు. ఇట్స్ లైక్ కథ దానికోసమేనండి. అంటే మొత్తం ఏదైతే కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఉంటాయో కథలో, వీళ్ళ ఫ్యామిలీలో అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, ఆ నెంబర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంతే. అంతకన్నా పెద్ద రీజనే లేదండి యాక్చువల్లీ. ఓకే, అయితే నివేద గారు, మీరు కూడా 35 ఆ గ్రేడేనా, లేదంటే టాప్ గ్రేడా ఎడ్యుకేషన్? ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ ఓన్లీ, అంతే అండి. ఓకే, ఐ షుడ్ నాట్ పుట్ హిమ్ డౌన్, బట్ నా తమ్ముడు కొంచెం 35 ఇన్ మ్యాథ్స్. డైరెక్టర్ గారు చెప్పండి సార్, యాక్చువల్లీ టీజర్ బాగుంది, నాకు నచ్చింది. బట్ ఏంటంటే జనరల్గా ఫ్యామిలీస్ అన్ని 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇందాక రానా గారు చెప్పినట్టు ఆయనలాగా ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్, చదువుకున్నా ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళ పేరెంట్స్ ప్రెషర్ ఉండదు. అవును సార్. బట్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్లో పేరెంట్స్కి ఏంటంటే ఆ యాస్పిరేషన్స్ కానీ, పిల్లల్ని చదివిస్తే వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అవుతారని వాళ్ళకి ఒక యాస్పిరేషన్స్ ఉంటుంది. చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఏం చేస్తారంటే పాపులర్ థియరీ, పిల్లల మీద ప్రెషర్ పెట్టకూడదు, అవన్నీ పాపులర్ థియరీ, మనలో చాలామంది విల్ యాక్సెప్ట్ ఇట్. బట్ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఒక హానెస్ట్ ఎమోషన్ ఉంటుంది. పిల్లలు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, మార్కులు రావాలనే ఎమోషన్ ఉంటుంది. అదేంటంటే అది పాపులర్ థియరీ కాదు. ఎందుకంటే పేరెంట్స్ ఆ ఏజ్ వాళ్ళు సినిమాలు చూసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి అది పాపులర్ థియరీ కాదు. బట్ ఏంటంటే సినిమా గోయింగ్ క్రౌడ్ ఎక్కువ అంతా పాపులర్ థియరీ ఏంటంటే పిల్లల మీద ప్రెషర్ పెట్టకూడదు అలా అనేది ఒక పాపులర్ థియరీ. ఆ పేరెంట్స్ వెర్షన్కి ఎంతవరకు న్యాయం చేశారు సినిమాలో? మాటల్లో నేను చెప్పొచ్చండి, కానీ సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ప్రసాద్ పాత్ర. సో ప్రసాద్ని చూస్తే మీకు, నాకు తెలిసి మీ నాన్నగారు గుర్తు రావచ్చు, అండ్ మీరు నాన్నగా కూడా మీకు గుర్తు రావచ్చు. ఓకే, సో ప్రసాద్ అనే వ్యక్తి చాలా చాలా ఒక తిరుమల తిరుపతి ఆ చుట్టుపక్కల ఒక బస్ కండక్టర్గా చేసుకునేవాడు. మీరు అన్నట్టు పిల్లల్ని బాగా చదివించాలి, అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్ని ఇవ్వాలని నమ్మే వ్యక్తి.
సో విశ్వాన్ని మీరు చూస్తారు, మీరే నాకు తర్వాత నాకు అలా అనిపించిందండి అని మీరే నాకు చెప్పినప్పుడు నేను మళ్ళీ వింటాను. అంటే యూజువల్లీ ఏంటంటే బాగానే స్టార్ట్ చేస్తారు. యూజువల్లీ ఫిల్మ్ మేకర్స్ ఏంటంటే లాస్ట్లో నాన్నను విలన్ చేసేసి ఒక సేఫ్ ఎగ్జిట్ తీసేసుకుంటారు. యూజువల్లీ మీరు అలా కాకుండా ఉంటే ఫస్ట్ ఫర్ మీకు లేదు సార్, ఇందులో నాన్న విలన్ కాదు, అమ్మ హీరో కాదు, అందరూ క్యారెక్టర్స్. ఓకే, నిజంగా పేరెంట్స్ సెంటిమెంట్కి న్యాయం చేస్తే ఫస్ట్ ఫోన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. నందకిషోర్ గారు, నార్మల్గా రియల్లీ ఐ అప్రిషియేట్ యూ ఫర్ అరైవింగ్ ఎట్ ఎ కంటెంట్ ఆఫ్ దిస్ కైండ్. థ్యాంక్ యూ సార్. కానీ ఇప్పుడు జనరల్గా ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి? కాశ్మీర్లు, సీషోర్లు, నిమ్మకాయలు, మేకులు లేదా ఫ్యాంటసీలు ఇలా నడుస్తున్నాయి సినిమాలు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. అర్థమైంది సార్, కొంచెం కొంచెం. కానీ బ్లాక్ మ్యాజిక్లు సినిమాలు బాగా ఆడుతున్నాయి అండ్ ఫ్యాంటసీలు బాగా ఆడుతున్నాయి. నిమ్మకాయలు, మేకులు అందుకన్నా రైట్. ఇప్పుడు ఈ సినిమాలు కాకుండా జనరల్గా ఇలాంటివి కథలు, ఇలాంటి ప్లేన్లో ఆలోచించడానికి వేరే సెపరేట్ యాంగులారిటీ ఆఫ్ మైండ్ ఉండాలి. దానికి ఎంతో కొంత ఇన్స్పిరేషన్ ఉండాలి. ఒక భాగ్యరాజ గారు వాళ్ళు ఆ టైంలో తమిళ్లో తీశారు ఇలాంటి సినిమాలు. బట్ మీరు వాట్ హ్యాస్ రియల్లీ ఇన్స్పైర్డ్ యూ? అంటే మీరు ఒక డైరెక్టర్గా సెపరేట్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇటు వచ్చారా, లేకపోతే వాట్ ఈస్ ద రియల్ ఇన్స్పిరేషన్ ఇన్ అరైవింగ్ ఎట్ అ కంటెంట్ లైక్ దిస్ అండి? థ్యాంక్స్ ఫర్ సార్, గుడ్ క్వశ్చన్ సార్. సార్ నాకు ఆ బ్లాక్ మ్యాజిక్ అవి ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు సార్. సో బేసిక్గా మన అనుభవాల నుంచి కథ పుడుతుంది సార్. ఇది నా జీవితంలోంచి, నా అనుభవాల నుంచి పుట్టిన కథ. 35 మీరు? నేను 35 కాదు సార్, కానీ దానికి దగ్గరగానే ఉంటాను సార్. ఓకే. సో విషయం ఏంటంటే సార్, అంటే కథ అన్నది మన జీవితాల నుంచి పుడుతుంది సార్ ఎప్పుడైనా. ఎగ్జాక్ట్. సో ఇది మన చాలా మంది జీవితాల్లోంచి, నేను చూసిన జీవితంలోంచి, నేను చదివిన పుస్తకాల్లోంచి, నేను చూసిన సినిమాల్లోంచి హానెస్ట్గా పుట్టిన కథ. ఇంకా అంతే సార్, అంతకన్నా పెద్ద ఏం లేదు. మా నాన్న మీరన్నట్టు మధ్యతరగతి. ఓకే, ఆయన పెంచిన విధానం, మా అమ్మని నేను చూసిన విధానం, అంతే, అంతకన్నా ఇంకేం లేదు సార్. అంటే నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎనీ న్యూ డైరెక్టర్ ఏదైనా అటాకింగ్ కంటెంట్ మీదనే ఎవరి దృష్టి అయినా ఉంటుంది. ఎందుకంటే టు గెయిన్ ద కమర్షియల్ మార్కెట్ విత్ సింగిల్ ఫిల్మ్, దట్ విత్ ది డెబ్యూ ఫిల్మ్. ఓకే, వాట్ ఈస్ దట్ రియల్లీ యూ కెన్, ఈ సినిమాని ఏది హుక్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఆడిటోరియంస్కి ఆర్ మాసెస్కి అన్నది మీ ఎస్టిమేట్తో రాశారండి కదా? ఆ ఎస్టిమేషన్ అయితే నాకు తెలియదు, కానీ సార్ ఒకటి చెప్పగలను, మోస్ట్ కమర్షియల్ థింగ్ ఇన్ ఎనీ స్టోరీ ఈజ్ ఎమోషన్ సార్. ఆ ఎమోషన్ అయితే మాత్రం ఫుల్గా ఉంటుంది సార్. ఓకే. సో వీ మేడ్ ఏ కమర్షియల్ ఫిల్మ్ అని నేను నమ్ముతున్నా. బికాజ్ ఇప్పుడు ఆఖరికి ఆ బ్లాక్ మ్యాజిక్ సినిమాలో అవ్వచ్చు, కేజీఎఫ్లో అవ్వచ్చు, లేకపోతే ఇంక పెద్ద పెద్ద సినిమాల్లో కూడా అవ్వచ్చు, ప్యూర్లీ అంటే ప్లేయింగ్ టు ద గ్యాలరీలో మాట్లాడాలి అంటే అమ్మ సెంటిమెంట్కి మించిన సెంటిమెంట్ మన సినిమాలో ఇంకా రాలేదు సార్. దట్స్ ద మోస్ట్ కమర్షియల్ ఎలిమెంట్. ఓకే, అలా మాట్లాడుకుంటే ప్లేయింగ్ టు ద గ్యాలరీలో అయితే. కానీ హానెస్ట్లీ చెప్పాలంటే సార్, ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్. మనిషి ఉన్నంతకాలం ఈ సినిమా ఉంటుంది సార్. ఓ, మీ కాన్ఫిడెన్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ రియల్లీ, అంత కాన్ఫిడెన్స్. అండ్ కమింగ్ టు హిమ్ యాజ్ అ ప్రొడ్యూసర్, మీరు నార్మల్గా ఏదో ఒకటి మంచి గ్లామరు లేకపోతే ఇంకో వైపు పరిగెట్టి సినిమాలు తీసి బాగా డబ్బులు సంపాదించాలనుకునే కమర్షియల్ వరల్డ్ ఇది, రైట్?